ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు 16,00,000 రూపాయల పైబడిన గ్రాట్యుటీ చెల్లింపులకు ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుందండి. ఆలస్యం చేయకుండా వివరాల్లోకి తెలుపుదాం. అలాగే మన అఫీషియల్ వెబ్‌సైట్ అయినటువంటి apemployeenews.com అండి. సో, లింక్ డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. అక్కడికెళ్ళి ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి తెలుపుదాము. ఆర్టీసీ ఉద్యోగులకు గ్రాట్యుటీపై గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల గ్రాట్యుటీ సీలింగ్‌ను పూర్తిగా ఎత్తివేయడం ద్వారా పెద్ద ప్రకటించిందనమాట ఆఫర్. ఇక గతంలో రూ. 16,00,000 సీలింగ్ పరిమితి కారణంగా అనేక మంది ఆర్టీసీ ఉద్యోగులు ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఈ నిర్ణయంతో ఉద్యోగులకు భారీగా లబ్ధి చేకూరింది. ఇంకా గ్రాట్యుటీ సీలింగ్ ఎత్తివేత ముఖ్య అంశాలు. గతంలో ఉన్న పరిమితి 16,00,000 వరకు మాత్రమే గ్రాట్యుటీ చెల్లింపులుండేవి. ఇది అనేక మంది ఉద్యోగులకు తీవ్ర నష్టం కలిగించింది. కొత్త మార్పులు. సీలింగ్ ఎత్తివేత అండి. ఇప్పుడు ఏకంగా పరిమితి లేకుండా గ్రాట్యుటీ చెల్లింపులు జరపాలని ప్రభుత్వ జీవో నంబర్ 117 ప్రకారంగా ఆదేశాలిచ్చారు. బకాయిల చెల్లింపులు. సీలింగ్ పరిమితి కారణంగా తక్కువ చెల్లింపులు పొందిన వారికి తదుపరి బకాయిలు చెల్లించాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉద్యోగుల కృషి, సంఘాల పోరాటం ఫలించిందా అంటే ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ వంటి సంఘాలు ఈ సమస్యను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించాయి. పలుమార్లు ట్రెజరీ శాఖ, ఆర్టీసీ ఎండీ మరియు ప్రభుత్వ అధికార దృష్టికైతే తీసుకెళ్లి ఈ సీలింగ్ ఎత్తివేత కోసం అపారమైన ఒత్తిడి కూడా చేశాయి. సంఘాల హర్షం. ట్రెజరీ అధికారుల తాజా నిర్ణయంపై ఉద్యోగ సంఘాల నేతలు సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆదేశాలు మరియు అమలు. ట్రెజరీ శాఖ నిర్ణయం. ఆర్థిక శాఖ నుంచి గ్రాట్యుటీ చెల్లింపులు అమలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. ఉద్యోగుల హక్కులు. తక్కువ చెల్లింపులు పొందిన వారికి బకాయిల చెల్లింపులు త్వరితగతిన చేయాలని ట్రెజరీ అధికారులకు స్పష్టమైన సూచనలు పంపించారు. ప్రస్తుత దశలో 16,00,000 సీలింగ్ దాటిన గ్రాట్యుటీ మొత్తం ప్రతి ఉద్యోగి ఖాతాలో జమ చేయడం ప్రారంభమైంది. ఉద్యోగులకు ఇది పెద్ద లబ్ధి. ఈ నిర్ణయం ఆర్టీసీ ఉద్యోగుల జీవితాల్లో పెద్ద ఆర్థిక ఉత్సాహాన్నైతే ఇస్తుంది. గ్రాట్యుటీ మొత్తం పెరుగుదల. ఇప్పుడు సీలింగ్ లేకుండా మొత్తం పెండింగ్ మొత్తాన్ని పూర్తిగా పొందగలరు. ఆర్థిక భద్రత. గ్రాట్యుటీ మొత్తాలు పెరగటం వల్ల రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగుల ఆర్థిక స్థిరత్వం మరింత మెరుగవుతుంది. ఉద్యోగుల విశ్వాసం. ఈ నిర్ణయం ఉద్యోగుల్లో ప్రభుత్వంపై పాజిటివ్ భావన పెంచుతుంది. సమాజంపై ప్రభావం. ఆర్థిక మద్దతు. రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రతతో ఉద్యోగులు తమ కుటుంబ అవసరాలు సులభంగా తీర్చుకోగలరు. ఉద్యోగ సంఘాల శక్తి. ఈ విజయంతో ఉద్యోగ సంఘాలు తమ పోరాటం ద్వారా సమస్యలను పరిష్కరించగల సామర్థ్యాన్ని మరోసారి రుజువు చేశాయి. ప్రభుత్వం సమర్థత. ఉద్యోగుల సమస్యను పట్టించుకుని త్వరిత చర్యలు తీసుకున్న ప్రభుత్వానికి ప్రశంసలు అందాయి. మొత్తానికి ఆర్టీసీ ఉద్యోగులకు గ్రాట్యుటీ సీలింగ్ ఎత్తివేత ఒక కీలక నిర్ణయం. ఉద్యోగుల ఆర్థిక స్వావలంబనకు ఇది ఒక గొప్ప బహుమతి. బకాయిలు చెల్లింపులు కూడా సత్వరమే పూర్తవుతాయని అంచనా. సో, గత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఉద్యోగులకు సరికొత్త ఆశలైతే రేకెత్తించింది ఫ్రెండ్స్.